హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో నేను విండోస్ 11 ఎలా అప్గ్రేడ్ చేయాలో చెప్తాను. ఇది అఫీషియల్ అప్గ్రేడే. దానికంటే ముందు మీలో చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఉండొచ్చు అండ్ కొంతమందికి ట్రేడింగ్ ఎలా చేయాలో తెలియకపోవచ్చు. సో మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఒక బెస్ట్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది మా ఫ్రెండ్ గ్రూప్. సో మీకు జాయిన్ అవ్వండి. మీకు కావాలంటే మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు, మార్కెట్ ఎగ్జిట్ అయ్యే ముందు కొన్ని టిప్స్ అయితే ఇస్తాడు. సో మీకు నచ్చితే అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను. సో కావాలంటే జాయిన్ అవ్వండి. అండ్ టాపిక్ వచ్చేస్తే మీరు విండోస్ 10 నుంచి 11కి అప్గ్రేడ్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది అప్గ్రేడబుల్ ఓఎస్ఏ అనమాట. అండ్ ఇది ప్రెజెంట్ ఇది స్టేబుల్ అయితే కాదు, ఇది ప్రెజెంట్ మనం టెస్టింగ్ అంటే బీటా టెస్టర్ లాగా మనం జాయిన్ అవుతాం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే రీసెంట్గా ఐఎస్ఓ ఫైల్ వచ్చింది, చాలామంది ఫ్లాష్ చేసుకున్నారు. అయితే ఆ ఐఎస్ఓ ఫైల్ వేసుకున్న వాళ్ళకి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే మైక్రోసాఫ్ట్ దానికి ఎలాంటి బాధ్యత లేదు అని చెప్పి అయితే డిక్లేర్ చేసింది అనమాట. వాళ్ళ అఫీషియల్ బ్లాగ్లో రాసేసారు ఆ మాట అనేది అయితే. కానీ ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు చూపిస్తున్నానో ఇది అఫీషియల్గా మైక్రోసాఫ్టే చెప్పింది. ఇది మీరు చేసుకోవచ్చు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇది బీటా టెస్టింగ్ వాళ్ళే వదిలేరు. సో మీరు విండోస్ 10 నుంచి 11కి అప్గ్రేడ్ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రొసీజర్ అంతా చూడండి. అండ్ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయాలనుకున్నాను, ఇవి ఖచ్చితంగా చెప్పాలి. సో అప్గ్రేడ్ అయ్యే ముందు ఈ పాయింట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా డేటా దగ్గర పెట్టుకోండి. ఒక 4 to 5 GB అయితే దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే అంత ఎక్కువ GB అయితే కన్స్యూమ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కొంతమందికి స్ట్రక్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో. మీరు అలాంటి టెన్షన్ అయితే తీసుకోమాకండి. కొంచెం స్లోగానే ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది. సో వెయిట్ చేయండి, చాలా టైం అయితే కన్స్యూమ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు కంపాటబులా కాదా, మీ సిస్టమ్ కంపాటబులా కాదా చెక్ చేసుకోండి. ఈ కంపాటబుల్ ఎక్కడ చెక్ చేసుకుంటారంటే మనకి ఎప్పుడైతే విండోస్ 11 ఎప్పుడైతే డిక్లేర్ చేశారో ఆ రోజు అయితే మనకు అఫీషియల్ సైట్లో మీకు అక్కడ చెక్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. అంటే పీసీ హెల్త్ యాప్ అని చెప్పి ఒకటైతే ప్రొవైడ్ చేశారు అనమాట. సో మీరు అక్కడికి వెళ్తే డైరెక్ట్గా చూసేయచ్చు, డైరెక్ట్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి మీ పీసీ కంపాటబులా కాదా విండోస్ 11 కానీ చెక్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇప్పుడు అది లేదు. ఇక్కడ ఏమొస్తుందంటే కమింగ్ సూన్ అని వస్తుంది. సో ప్రాబ్లం అయితే లేదు, నేను మన సైట్లో అయితే వదిలేసాను లింక్ అనేది అయితే. సో కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ కంపాటబులా కాదా చెక్ చేసుకోండి. దానికోసం మన వెబ్సైట్కి అయితే వెళ్ళిపోండి. అక్కడ నేను ఒక ఆర్టికల్ అయితే రాసాను, దాంట్లో మీరు యాప్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అంతా సెట్ అనుకున్న తర్వాత డేటా దగ్గర పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేయండి ప్రాసెస్ అనేది అయితే. కొంచెం టైం అయితే కన్జ్యూమ్ చేస్తుంది. సో మీరు టైం అయితే పెట్టండి. ఎట్టి ఫైల్స్ డిలీట్ కావు, ఒక్క ఇమేజ్ కూడా అయితే డిలీట్ కాదు, అన్నీ ఎలా ఉన్నాయి అలాగే ఉంటుంది. మీకు ఓఎస్ అయితే అప్గ్రేడ్ అయిపోతారు, విండోస్ 11కి అయితే వస్తారు. నెక్స్ట్ థింగ్ యాక్టివేషన్. మీరు కనుక సిస్టమ్ ఫస్ట్ నుంచే అంటే కొన్నప్పటి నుంచే పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఆ విండోస్ 11 ప్రీ ఇన్స్టాల్ వస్తే మీరు ఎలాంటి యాక్టివేషన్ కీస్ అయితే ఎలాంటి వేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా హార్డ్వేర్లో ఉంటుంది కాబట్టి అదే వేసేసుకుంటుంది. అండ్ ఇంకోటి మీరు కనుక థర్డ్ పార్టీ నుంచి అంటే బయట షాప్లో నుంచి విండోస్ 10 కొని వేసుకున్న వాళ్ళైతే మీ దగ్గర యాక్టివేషన్ కీ ఉంటే వేసేసుకోండి, విండోస్ 11 యాక్టివేట్ అయితే అయిపోతుంది. ఈ పాయింట్స్ అయితే నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ విండోస్ 11లో బగ్స్ ఉన్నాయా? ఎస్ ఫ్రెండ్స్, ఉన్నాయి. ఆ బగ్స్ మెల్లమెల్లగా సాల్వ్ చేస్తున్నారు, మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు బగ్స్ ఉన్నాయి, మా పీసీ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీ పీసీ కనుక కంపాటబుల్ అని ఎక్కడ వస్తే చాలు, మీరు అప్గ్రేడ్ చేసేసుకోండి. మీకు బగ్స్ ఉంటే వాళ్ళు అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. నాకు ఇప్పటికీ 2-3 అప్డేట్స్ వచ్చినాయి ఇన్స్టాల్ చేసిన కాడి నుంచి. సో మీకు డే బై డే లేకపోతే 2-3 డేస్కి ఒకసారన్నా వాళ్ళు అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మీరు అప్గ్రేడ్ చేసుకుంటే బగ్స్ అనేవి అయితే ఫిక్స్ అయిపోతాయి. లాస్ట్ అండ్ ఫైనల్, మీ CPU అనేది కొంచెం ఓవర్ క్లాక్ అయితే అవుతుంది. దానికి మీరు టెన్షన్ అయితే పడమాకండి. ఇది మీ ఒక్కలకు కాదు, అందరికీ జరుగుతుంది. నా పీసీ నా బేస్ స్పీడ్ 2.5 GHz అయితే నాకు నియర్లీ 3.8 GHz వరకు అయితే ఓవర్ క్లాక్ అయిపోతుంది అనమాట. సో మీరు దానికి ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోమాకండి. ఇన్ కేస్ నా CPU లైఫ్ తగ్గిపోతుంది, లేకపోతే నా CPU పాడైపోతుంది అంటే మీ ల్యాప్టాప్ పాడైపోతుంది అనుకున్న వాళ్ళు 10లోనే ఉండండి, 11కి అప్గ్రేడ్ కాకుండా. ఎందుకంటే ఈ అందరికీ ఉంది ఇది. ఎందుకంటే ప్రెజెంట్ వీళ్ళు టెస్టర్ కాబట్టి సో కొంచెం CPU ఓవర్ క్లాక్ అవుతుంది. అండ్ కొన్ని చెప్పాలనుకున్నవి నేనైతే యాడ్ చేశాను ఈ చిన్న ముక్కలో వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మన వెబ్సైట్కి అయితే వెళ్ళాలి, kvstechbuddies.com అనే వెబ్సైట్కి. ఎందుకంటే నేను ఏదైతే పీసీ హెల్త్ యాప్ ఉందో అది మీకు ప్రెజెంట్ ఎక్కడ దొరకట్లేదు. సో నేను వెబ్సైట్లో లింక్ తీసుకొచ్చి పెట్టాను డ్రైవ్కి ఎక్కించి యాప్ని. సో వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ పీసీ హెల్త్ చెక్ యాప్ అని ఉంది చూసారు, క్లిక్ మీ మీద క్లిక్ చేయండి చాలు, మీకు గూగుల్ డ్రైవ్లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ ఏదైతే డౌన్ యారో ఉందో అంటే ఈ సెటప్ ఫైల్ని జస్ట్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఏదో 15 MB ఉంటుంది అంతే, అంతమించి ఎక్కువ అయితే ఉండదు. జస్ట్ స్టార్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేశాను. నెక్స్ట్ ఇది ఒకసారి ఫోల్డర్లో ఓపెన్ చేస్తాను. ఇది జిప్ ఫైల్ అనమాట. దీన్ని ఫస్ట్ నేను అన్జిప్ చేస్తాను. జస్ట్ రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఎక్స్ట్రాక్ట్ హియర్ మీద క్లిక్ చేస్తే ఇందులో ఫైల్స్ సెటప్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. చూడొచ్చు మీరు, విండోస్ పీసీ హెల్త్ సెటప్ ఫైల్. దీని మీద క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఇస్తే చాలు. జస్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీ కొట్టేసి నెక్స్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఫాస్ట్గా ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫినిష్ మీద కొట్టండి. ఫినిష్ మీద కొట్టిన తర్వాత కొంచెం వెయిట్ చేస్తే మీకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంట్రడ్యూసింగ్ విండోస్ 11 అని చెప్పి చెక్ నౌ మీద క్లిక్ చేస్తే మీకు మీ హెల్త్ తెలుస్తుంది అనమాట. అంటే
పీసీ కంపాటబుల్లా కాదో తెలుస్తుంది. నేను చూడొచ్చు మీరు దిస్ పీసీ కెన్ రన్ విండోస్ 11 అయితే వచ్చింది. ఇన్ కేస్ మీకు ఇక్కడ దిస్ పీసీ కాంట్ రన్ విండోస్ 11 వస్తే కనుక మీరు చేసుకోమాకండి. విండోస్ 11 ఇదైతే వర్షన్ ఉందో దీన్ని అయితే అప్గ్రేడ్ చేసుకోమాకండి. వస్తే మాత్రమే ఇదైతే ట్రై చేయండి. కావాలంటే నేను వెబ్సైట్లో చూపిస్తాను. మీరు నా వెబ్సైట్కి ఎందుకు రమ్మంటున్నానంటే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది అఫీషియల్ సైటే. ఇక్కడ చూడొచ్చు చెక్ ఫర్ కంపాటబిలిటీ కమ్మింగ్ సూన్ అని ఉంది. మొన్నటిదాకా డౌన్లోడ్ అని ఉండేది కానీ ఇప్పుడు లేదు, తీసేశాడు. సో దానికోసమే నేను వెబ్సైట్ని అయితే రమ్మన్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మీరు సెట్టింగ్స్లోకి వచ్చేసేయండి, మీ పీసీ సెట్టింగ్స్లోకి. వన్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత కంపాటబుల్ అని నెక్స్ట్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అని ఉంది చూసారా, దాని మీద కండి. వచ్చిందో ఇక్కడ లెఫ్ట్లో చూడొచ్చు విండోస్ ఇన్సైడ్ ప్రోగ్రామర్ అని ఉంటుంది. చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో మీకు కింద ఒకటి కొత్తగా వచ్చింది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ అని వస్తుంది అనమాట. జస్ట్ దీని మీద మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ ఒక ఎర్రర్ వచ్చింది. టు మేనేజ్ ది విండోస్ ఇన్సైడ్ ప్రోగ్రామ్ జస్ట్ గో టు డయాగ్నోసిస్ అండ్ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేసి కింద దీంట్లోకి అయితే స్విచ్ చేయండి. ఆప్షనల్ డయాగ్నోసిస్ డేటా ఓకే. మళ్ళీ వచ్చేసి అప్డేట్స్ అండ్ సెట్టింగ్స్ బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాను నేను. ఒకసారి వెయిట్ ఒక్క నిమిషం ఉండండి. అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ ఓకే. ఇప్పుడు ఒకసారి చూద్దాం విండోస్ ఇన్సైడ్ ప్రోగ్రామ్. ఇప్పుడు గెట్ స్టార్టెడ్ అని రావాలి. గెట్ స్టార్టెడ్ అని వస్తే ఓకే ఇప్పుడు వచ్చేసింది. చూడొచ్చు మీరు జాయిన్ ది విండోస్ ఇన్సైడ్ ప్రోగ్రామ్ గెట్ ప్రివ్యూ అని ఉంది. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ జాయిన్ ఇన్సైడ్ ప్రోగ్రామ్ అని ఉంది. జస్ట్ రిజిస్టర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్తో అయితే సైన్ అప్ అవ్వాలి. సో మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ని అయితే సైన్ అప్ చేయండి. దానికి ముందు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతున్నారు, దాన్ని చెక్ మార్క్ ఇచ్చేసి కావాలంటే రీడ్ కావాలంటే చదువుకోండి. సబ్మిట్ కొట్టేద్దాం. మనం సబ్మిట్ కొట్టేసి మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంతో అయితే లాగిన్ చేయమంటుంది. ఓకే యు ఆర్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ది రిజిస్ట్రేషన్. ఓకే ఇక్కడ అడగలేదు. ఇక్కడ ఇప్పుడు వచ్చింది చూడండి, పిక్ ఏ అకౌంట్ టు స్టార్ట్ అని ఉంది. లింక్ ఏ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంతో అయితే లాగిన్ అయితే అయిపోండి. జస్ట్ ఇచ్చేసేయండి. క్లిక్ చేశాను నేను. ఇక్కడ 3 వస్తాయి. పిక్ ఏ ఇన్సైడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. వీడు బీటా ఛానల్ రికమెండెడ్ అంటాడు కానీ అది తీసుకోమాకండి. పైన డేవ్ ఛానల్ ఏదైతే ఉందో డేవ్ ఛానల్ అయితే తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, డేవ్ ఛానలే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. డేవ్ ఛానల్ మళ్ళీ చెప్తున్నాను, డేవ్ ఛానల్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. అండ్ ఏ బెటర్ విండోస్ ఫర్ ఎవ్రీ వన్ మళ్ళీ వచ్చినాయి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే కన్ఫర్మ్ కొట్టేస్తాను గ్లోబల్లీ. ఓకే కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వన్ మోర్ స్టెప్ టు గో. థ్యాంక్స్ ఫర్ ఒకసారి రీస్టార్ట్ అయితే చేయమంటుంది. సో ఒకసారి నేను రీస్టార్ట్ నౌ అయితే క్లిక్ చేస్తాను. ప్రివ్యూ బిల్డ్ చేసుకుంటుందంటే ఓకే రీస్టార్ట్ నౌ మీద క్లిక్ చేశాను. ఓకే మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ అక్కడికే రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చెక్ ఫర్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ విండోస్ 11 ఏదైతే ఉంటుందో ఇన్సైడర్ ప్రోగ్రామ్ ఎడిషన్ అదైతే కనిపిస్తుంది. చూడొచ్చు విండోస్ 11 ఇన్సైడ్ ప్రివ్యూ అని ఉంటుంది. ఇది డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. చెప్పాను కదా ఒక 5 GB వరకు ఉంచుకొని వదిలేసేయండి, ఫాస్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో నాదైతే డౌన్లోడ్ పెట్టేశాను. ఇప్పుడు అయిపోయిందనమాట 9700. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. డౌన్లోడింగ్ కంటే ఇన్స్టాలేషన్ ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. దగ్గర 1 hour దాకా పట్టింది నాకైతే. సో ఇన్స్టాలేషన్ కూడా ఫుల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఓకే నాది ఇప్పుడు ఇన్స్టాలేషన్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది 100%. ఇక్కడ మనకి ఇప్పుడు రీస్టార్ట్ అని రావాలి. ఇప్పుడు మనకి రీస్టార్ట్ అని వచ్చింది చూసారా, మనకి జస్ట్ రీస్టార్ట్ అని క్లిక్ చేయండి. రీస్టార్ట్ నౌ మీద జస్ట్ మన పీసీ అనేది అయితే రీస్టార్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఫోన్లో అయితే చేస్తాను ఫాస్ట్గా. జస్ట్ ఈ గ్యాప్లో పీసీ చాలాసార్లు రీస్టార్ట్ అవుతుంది. సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోమాకండి, పక్కన పెట్టేసేయండి, దాని అంతటికి అదే అయిపోతుంది అనమాట. అండ్ ఫైనల్గా మనకి చూడొచ్చు ఫైనల్గా ప్లీజ్ వెయిట్, ఇంకా ఫైనల్ సెటప్ వచ్చేసింది అనమాట. మీకు లాగిన్ స్క్రీన్ అయితే వచ్చేసింది అనమాట. చూడొచ్చు మీరు ఇప్పుడు ఫైనల్లీ మనం హోమ్ స్క్రీన్కి అయితే వచ్చాం. మీరు కింద టాస్క్ బార్ చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు మనం విండోస్ 11లో ఉన్నామని చెప్పి. సో సెంటర్కి ఉంది. అండ్ చేంజెస్ చూడొచ్చు, చాలామంది మేజర్గా మాట్లాడింది విడ్జెట్స్ చాలా మారినాయి అని చెప్పి. అండ్ రౌండ్ ఎడ్జెస్ వచ్చినాయి, అంటే షార్ప్ కార్నర్స్ పోయి. అండ్ ఒకసారి సెట్టింగ్స్కి వెళ్ళి మీకు చూపిస్తాను విండోస్ ఏ వర్షన్ మీద, అంటే ఏ ఓఎస్ మీద రన్ అవుతుందని చెప్పి. ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది అండ్ కింద మనకి అబౌట్ చూపిస్తాను, అబౌట్ మొత్తం పీసీ గురించి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎడిషన్ విండోస్ 11 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ అని అయితే ఉందన్నమాట. టోటల్ మనం విండోస్ 11లో అయితే ఉన్నాం ప్రెజెంట్ అయితే. ఇంకోటి ఏంటంటే నేను డ్రాబ్యాక్ అని చెప్పాను కదా, ఓవర్ క్లాక్ అనేది. ఆ ఓవర్ క్లాక్ అనేది ఎలా అవుతుందో చూపిస్తాను. నా
CPU బేస్ స్పీడ్ వచ్చేసరికి క్లాక్ స్పీడ్ 2.50 GHz అనమాట. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు. టాస్క్ మేనేజర్ని ఓపెన్ చేశాను, పర్ఫార్మెన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్గా CPU ఎంత కన్జ్యూమ్ చేస్తుందని చూడొచ్చు. మీరు ఇక్కడ నా బేస్ స్పీడ్ 2.50 GHz, కానీ ఇది ఒక్కొక్కసారి 2.50 కూడా దాటేస్తుంది అనమాట. అంటే నాకు కొన్ని సిచ్యువేషన్లో దగ్గర 3.8 కూడా వచ్చింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు 2.52 ఇందాక వచ్చింది పోయింది, అలా ఒకసారి వచ్చి పోతుంటుంది. కాకపోతే ఖచ్చితంగా ఓవర్ క్లాక్ అయితే అవుతుంది. మీ CPU ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇది వాడేస్తుంది, అంటే ఫుల్ క్లాకింగ్ స్పీడ్ మీద తిప్పుతుంది. సో ఇక్కడ నేను చూడొచ్చు, మీరు కావాలంటే నేను ఓపెన్ చేశాను రిసోర్స్ మానిటరింగ్, చూడొచ్చు ఇక్కడ 100% అయితే మ్యాక్సిమం 99-100% అయితే వాడుతుంది అనమాట CPUని. సో ఇది ప్రెజెంట్ మనకి ఇన్సైడర్ టెస్టర్ కాబట్టి కొంచెం టెస్టింగ్ లాంటిది కాబట్టి కొంచెం కన్జ్యూమ్ ఎక్కువ చేస్తుంది. దీనివల్ల ఒక డ్రాబ్యాక్ ఉంది, అదేంటంటే మీ బ్యాటరీ తొందరగా కన్జ్యూమ్ చేస్తుంది, ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి అస్తమానం ఛార్జింగ్ పెట్టుకొని వాడాల్సి వస్తుంది. సో కొత్త ఫీచర్స్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇదైతే వాడుకోండి. ఒకవేళ పవర్ ఎఫిషియన్సీ కావాలి మాకు ప్రెజెంట్ ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళు వెయిట్ చేసి విండోస్ 10 ఎప్పుడైతే అప్గ్రేడ్ ఇస్తారో అప్పుడు స్టేబుల్ వర్షన్నే అప్గ్రేడ్ చేసుకోండి. ప్రెజెంట్ టెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇది టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంతే ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ట్విట్టర్లో అడగండి, అక్కడ సాల్వ్ అయితే చేస్తాను. అంతే ఫ్రెండ్స్, దిస్ ఓకే, విఆర్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ.